అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికను మనము అధ్యయనం చేశాం గడిచిన దినాలలో. నిన్నటి దినమున మరి స్త్రీల ప్రత్యేక కూడికలో కూడా డాక్టర్ ఏంజెల్ గారు మరి మనల్ని ఆత్మీయంగా బలపరిచారు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. ఈ రోజు మనము అదే పౌలు రాసినటువంటి తెస్సలోనిక మొదటి పత్రికలో మనము 4వ అధ్యాయము 12వ వచనం వరకు మనము ధ్యానం చేశాము. ఈ రోజు 13వ వచనం నుండి 5వ అధ్యాయం చివరి వరకు మనం అధ్యయనం చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరలా క్లుప్తంగా ఒకసారి మరి గడిచినటువంటి సంగతుల్ని మనం ఒకసారి అనుభవపూర్వకంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. తెస్సలోనికయ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి లేఖను రాస్తున్నాడు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు బందీగా ఉన్నాడో, చెరసాల్లో ఉన్నాడో, ఇబ్బందుల్లో ఉన్నాడో, అయినప్పటికీ కూడా తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారి విశ్వాసము నిరీక్షణలో బలమైందని, ఓర్పులో, సహనములో, ప్రేమలో అత్యంత లోతైనటువంటి అనుభవాలు కలిగినటువంటి సంఘముగా చిత్రీకరించాడు పౌలు తన యొక్క పత్రిక లేఖనాల ద్వారా. తిమోతిని వారి మధ్యకి పంపించి వారికి కలిగినటువంటి శ్రమల నుంచి వారిని మరలా బలపరచడానికి, మనము శ్రమ కలిగి ఉండడానికి మనం సిద్ధపడ్డాము అన్నటువంటి విషయాన్ని వారికి నొక్కి సంగతి చెప్పాడు. శ్రమలు మనకు వస్తాయి, అయినా కూడా మనం ధైర్యంగా క్రీస్తులో ముందు కొనసాగాలి అనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. అంతేకాదు, ఈ యొక్క విషయంలో మనం గమనించినట్లయితే చాలా మంది శ్రమలకు లోనై దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి వారు కూడా ఈ సంఘంలో ఉన్నారు అని చారిత్రాత్మకంగా ఈ పత్రికను బట్టి మనం గమనించగలం. 51వ సంవత్సరంలో ఈ లేఖను రాస్తూ విశ్వాసులు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి అనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. నిరీక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. మన విశ్వాసాన్ని గమ్యం వైపు చేర్చేదే నిరీక్షణ. నిరీక్షణ ఎప్పుడు అంతమవుతుంది? నిరీక్షణ ఎప్పటిదాకా ఉంటుంది మన జీవితంలో అంటే క్రీస్తును చూసేంత వరకు. ప్రత్యక్షంగా క్రీస్తును మనము బాహటంగా ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతాము అంటే మహిమగా ఉన్నటువంటి క్రీస్తును మహిమలో ఎత్తబడినప్పుడు ఆ మహిమాన్వితమైనటువంటి క్రీస్తును మనము దర్శించగలుగుతాము. అప్పుడే మన నిరీక్షణ అంతమైపోతుంది. ఇక ఆ తర్వాత నిరీక్షణకు అవసరం లేదు, ఎందుకంటే క్రీస్తుతో ఎల్లప్పుడూ ఉంటాము కాబట్టి. అదే నిత్య రాజ్యంలో నిత్యత్వంలో ఉన్నటువంటి అనుభవం. ఈ విషయాల్ని పౌలు తెస్సలోనిక సంఘానికి క్షుణ్ణంగా బోధిస్తున్నాడు. అంతేకాదండి, తెస్సలోనిక సంఘం 51వ సంవత్సరం క్రీస్తు శకంలోనే వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడిపోయారు అని కూడా మనము లేఖనాలను బట్టి గమనించగలం. వాళ్ళు రాకడ కొరకు సిద్ధపడిపోయారు అన్న విషయాన్ని మాసిదోనియా, అకయ సంఘాలు చూసి తెస్సలోనిక సంఘంలాగా మనం ఉండాలి అని నేర్చుకోగలిగినాయి. తెస్సలోనిక సంఘం చిన్న ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న సంఘము మాసిదోనియా, అకయ లాంటి పట్టణాల్లో ఉన్నటువంటి మెగా సంఘాలను ఒక ఉదాహరణగా నిలబడింది. నేడు మన క్రైస్తవ సంఘాలు, మన సంఘం చిన్నదైనా పెద్దదైనా ఒక మాదిరికరమైనటువంటి సంఘాలుగా ఉండాలని పౌలు మరి వాక్యం ద్వారా వెల్లడి చేశాడు. రెండో ప్రాముఖ్యమైన విషయం మనం ఏం నేర్చుకున్నాము అంటే, బోధకులను బట్టి కాదు, వ్యక్తుల్ని బట్టి కాదు వాక్యం మనం గ్రహించాలి. అది అపోస్తలుడైన పౌలు చెప్పినా కూడా ఇది మనుష్యుల వాక్యం అని ఎంచక ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము అని గ్రహించినటువంటి సంఘముగా ఉంది తెస్సలోనిక సంఘం. అది మనుష్యుల వాక్యం అని గ్రహించలేదు. అది అది మంచి కల్పనా కథల వైపు, మంచి వాక్చాతుర్యం వైపు, మంచి మాటలతో మరి వాళ్ళని ప్రలోభ పెట్టలేదు. కానీ వాక్యం యొక్క లోతైన విషయాలు, అనుభవాలు తెలుసుకున్నటువంటి సంఘముగా నిలబడిన తెస్సలోనిక సంఘం. ఎందుకంటే మనుషుల్లో బహుశా మరి వారి యొక్క ముఖ కవళికల్లో, వారి ప్రవర్తనలో, నడవడిలో, వైఖరిలో కొన్ని తారతమ్యాలు ఉండవచ్చు. దాన్ని బట్టి కాదు వాక్యం ప్రభావితం చేయబడి. ద వర్డ్ షుడ్ బి హీరో. వాక్యమే కేంద్రీకృతమై ఉండాలి మన జీవితంలో. వాక్యమే మనల్ని ప్రభావితం చేయాలి. వాక్యం తప్ప మించింది మాకు ఏది లేదు అన్నటువంటి సంఘముగా తెస్సలోనిక సంఘం నిలబడింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అటువంటి బలమైనటువంటి వాక్యం ఈరోజు మన చేతుల్లో ఉండగలుగుతుంది అంటే దీని వెనక చాలా మంది శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, స్వార్థ పరిచర్యలో అడుగులు ముందుకు వేశారు. తోమా 53వ సంవత్సరంలోనే మన భారతదేశానికి వచ్చాడు. అంటే చాలా మంది అంటారు కదండి, బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశాన్ని, క్రైస్తవుని తీసుకుని వచ్చారు. అది పెద్ద అబద్ధం. 53వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు ప్రభువారు భారతదేశంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టే చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించడానికి తన యొక్క శిష్యుణ్ణి పంపించి మన మధ్యలో సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త కొత్త ద్వారాలు తెరిచింది, రక్షణ అనేటువంటి ద్వారాలు తెరిచింది. ఈరోజు నిరీక్షణ అంటే ఏంటో అర్థమైంది. ఈరోజు విశ్వాసం అంటే ఏంటో తెలిసింది. ఈరోజు నిజమైనటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోగలిగాము.
ఇదే మనము దేవుని యొక్క కృపకు మనల్ని పాత్రలు చేసింది. రాజులైన యాజక సమూహంలో కూడా మనం అర్హులమైనటువంటి అనుభవాన్ని తన వాక్యం ద్వారా వెల్లడి చేసింది. ఇదంతా మనం ఒకనాడు క్రీస్తును ప్రత్యక్షత వైపు నడిపించేదిగా ఉందనేటువంటి నిరీక్షణ ప్రయాణంలోకి తీసుకొని వచ్చింది. ఎంత గొప్ప ధన్యత! ఆనాడు తెస్సలోనిక సంఘం వలె నేటి మన సంఘాలు అంత్య దినాల్లో నిలబెట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండమని ఇవన్నీ మనం నేర్చుకోగలుగుతున్నాం. 4వ అధ్యాయము 13వ వచనం వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు నిరీక్షణ గురించి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. కొందరు సంఘములో మరి వృద్ధాప్యంలో లోకాన్ని విడిచిపెట్టి వెళ్తారు. కొందరు యవన వయసులో కానీ, కొందరు హతసాక్షులు కానీ, ఆ రీతిగా ఆది సంఘములో కొంతమంది సంఘంలో వారు దేవుని యొక్క మహిమా ప్రవేశంలోనికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా మన పితరులు కొందరి యొక్క మరి బహుశా మరి నా తల్లి గారు కూడా క్రీస్తులో నిద్రించారు. కొందరి తల్లిదండ్రులు కూడా ఉండవచ్చు, లేకపోవచ్చు. వారి యొక్క పితరులు, తాతలు ఇలా క్రీస్తులో విశ్వసించినటువంటి వారు, క్రీస్తులో నిద్రించిన వారు గురించి మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ. అంటే క్రీస్తులో విశ్వసించి క్రీస్తులో మరి నిద్రించినటువంటి అనుభవము అంటే ఏంటంటే, వారు మనం ఈ లోకరీతి ఏమంటామంటే వారు చనిపోయారు అనేటువంటి భావం మనం మాట్లాడతాం. కానీ విశ్వాసులకు మరణం లేదు. విశ్వాసులకు శరీరం అది మంటికి మన్నులో అప్పజెప్పబడుతుంది, కానీ ఆత్మ అది దయచేసిన దేవుని దగ్గరికే వెళ్తుంది అని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఆ శ్వాసలో మనం జీవించే మనము క్రీస్తు దగ్గరికి గమ్యంగా చేరుకునేటువంటి ప్రయాణమే మన నిరీక్షణ యొక్క గమ్యం. ఈ నిరీక్షణ గమ్యం గురించి మాట్లాడుతుంటాడు. నిరీక్షణ లేని వారి వల్లే మీరు దుఃఖపడవద్దు అంటే ఒక ఓదార్పు మాటను సంఘానికి వెల్లడి చేస్తున్నాడు. శారీరకంగా మన మధ్యలో లేరు, మనల్ని ప్రేమించే మన ఆత్మీయులు మన మధ్యలో లేరు. మనల్ని బాగా ఇష్టపడినటువంటి మన పితరులు కానీ, మన స్నేహితులు కొందరు బహుశా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. వారికంటే మనం మంచివాళ్ళం కాకపోయినప్పటికీ కూడా తన కృప మన మీదే ఉంది కాబట్టి మరొక దినం ఉండని అని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయేమో, ఇంకా నిరీక్షణలో బలపరచబడాలేమో, ఇంకా విశ్వాసంలో లోతైన అనుభవాలు తెలుసుకోవాలేమో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిద్రించినటువంటి వారు ఎవరైతే క్రీస్తులో నిద్రించారో వారి గురించి మాట్లాడుతూ అంటారు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు అనేటువంటి ఒక అనుభవాన్ని ఒక పత్రికలో రాయబడింది. అంటే అపోస్తలుడైన పౌలుకు ఈ యొక్క దర్శనం దేవుడు ముందుగానే ఇచ్చాడు. ఏ రీతిగా ఒక మానవుడు క్షయత అక్షయతలోనికి మార్చబడుతుందో, ఘనహీనమైనది ఘనముగా మార్చబడుతుందో, మరి బలము లేనిది బలముగా మార్చేటువంటి ఒక రోజుందన్న విషయాన్ని, కడబూరం మ్రోగినప్పుడు మనం మార్పు చెందుతాము అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు సంఘానికి క్షుణ్ణంగా నేర్పిస్తున్నాడు. అది పౌలు అనుభవించాడు ఆ విషయాన్ని. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎవరైతే క్రీస్తులో నిద్రిస్తారో వారంట సజీవముగా ఉన్నటువంటి మనకంటే ముందే క్రీస్తుతో ఉంటారు. వాళ్ళు క్రీస్తు కలిసి వారు మధ్యాకాశంలో మనము ప్రత్యక్షతలోనికి వారు రాబడతారన్న సంగతిని మాట్లాడుతున్నారు. అంటే ఎంత ధన్యత కదా! ఈరోజు సజీవంగా ఉన్న మనకంటే వారే క్రీస్తును ముందు చూశారు, వారే ముందే క్రీస్తును కలుసుకుంటారు. మరి అక్షమైనటువంటి మహిమగా ఎత్తబడేటువంటి వారు మనకంటే ముందే లేస్తారన్న సంగతిని నిరీక్షణలో ఒక ఆదరణకరమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ధన్యత ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ఒకవేళ మన పోకడైనా ఆయన రాకడైనా ఏది ఆలస్యమైనా నేను క్రీస్తుతో కూడా ఉంటాను అనేటువంటి విశ్వాసం గనక నీకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంతో, మరణముతో, ఎడబాటుతో మనము భయపడము, దుఃఖించము. ఎందుకంటే ఐ వాంట్ టు గో టు మై డెస్టినీ విచ్ ఇస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నేను ఆ గమ్యాన్ని నేను చేరుకోవాలనేటువంటి విశ్వాస ప్రయాణంలో ఉంటాడు. అది విశ్వాస యొక్క బలం, నిరీక్షణలో ఉన్న సామర్థ్యం అని గ్రహించాలి. మేము ఇక్కడ చూడండి, కొంచెం ముందుకెళ్ళినట్లయితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును.
క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లేతురు. ప్రదేని బిడ్డలారా గమనించండి, ఇది చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సారాంశం. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో కనబడతాడు కడబుర మ్రోగినప్పుడు. రెండవది, ఆయన పెండ్లి కుమారుడుగా రారాజుగా ఈ లోకంలోనికి మరలా తిరిగి వస్తాడు అనేటువంటిది రెండవ రాకడ. ఈ రెండు విషయాలకు రెండు పదజాలాలు ఉన్నాయి, గమనించండి. ఆయన మధ్యాకాశంలో కనబడతాడు అనడాన్ని ర్యాప్చర్, ఎత్తబడుట అనేటువంటి అంశానికి సాదృశ్యంగా ఉంది. రెండవది, యేసుక్రీస్తు వారు మరలా వస్తారు అంటే అది రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంది. రెండవ రాకడ వేరు, ఎత్తబడుట వేరు. క్రైస్తవ విశ్వాసమైనటువంటి వారికి ఎత్తబడుట అత్యంత ప్రాముఖ్యం. ఈ విషయం గురించినటువంటి మరి క్లారిటీ మనం జాగ్రత్త తీసుకుందాం. ఈరోజు మరి అనేక డినామినేషన్స్ ఉన్నాయి మన సమాజంలో, అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, అనేకమైన వాక్యాన్ని గ్రహించే వాళ్ళు ఉన్నారు. ఒక కల్ట్ సిద్ధాంతము, జెహోవా విట్నెస్ అనే సిద్ధాంతము ఏం చెప్తుందంటే, మనము రెండో రాకడ కొరకు తర్వాత ఉన్న శ్రమలు ఉన్నాయి, వాటిని తప్పించుకోవాలంటే మనము యెహోవా దేవుణ్ణే విశ్వసించాలి, క్రీస్తును కాదు అనేటువంటి బోధ చేస్తాయి. బ్రెన్హమ్ అనేటువంటి సిద్ధాంతం వచ్చి ఏం చేసింది అంటే, నేనే యేసుక్రీస్తు ప్రభువును, కడబూర మోగించేటువంటి దూతను నేనే అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. బ్రెన్హమ్ అనే సిద్ధాంతం. ఇవన్నిటిని కూడా మనం కొట్టివేస్తాం, ఎందుకంటే వాక్యానికి అవి ఏవి కూడా మరి సమానంగా బేరేజీ వేయబడవు. మరి ప్రాముఖ్యంగా ఇంకా మరి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, మరి లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసికి నిరీక్షణ ఏంటంటే, నేను క్రీస్తు కొరకు ఎత్తబడాలి. ఎత్తబడుట మహిమాన్వితం, విడవబడుట బహుఘోరం. యేసు ప్రభు వారే చెప్పారు స్వయంగా. మెరుపు వేగంలో తూర్పు నుంచి పడమరకు మెరుపు ఎంత వేగంగా వెళ్తుందో అది కనురెప్పపాటులో, మరి గడిచినటువంటి వారంలో మరి సోదరులు సుధీర్ గారు కూడా మనకు జ్ఞాపకం చేశారు, రెప్పపాటు అంటే ఎంత వేగమో. రెప్పపాటు వేగంలో ఆయన రాకడ మరి ఒక మొదలవుతుంది. ఆయన రాకడ రెండవ రాకడ కంటే ఒక అడుగు ముందే తన యొక్క విశ్వాసుల్ని, నిరీక్షించేటువంటి వారిని, క్రీస్తులో నిద్రించిన వారందరినీ కూడా తన మధ్యాకాశంలోకి దేవుడు ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు. అది మహిమ గల సంఘాన్ని దేవుడు ఎత్తుకుంటాడు. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మహిమగా ఉన్నటువంటి సంఘం ఎత్తబడుతుంది. ప్రజలు గమనించండి, సంఘం ఎత్తబడుతుంది, ఒక వ్యక్తి కాదు. నేను ఒక్కడనే ఎత్తబడతానని కాదు, నేను నాతో ఉన్నటువంటి కుటుంబాల కలయికగా ఉన్నటువంటి ఒక కుటుంబమైన సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది. మనమందరము రెప్పపాటులో, కన్నుమూసి తెరిచే లోపే అయిపోతుంది. ప్రజలు బిడ్డలారా, ఇద్దరు తిరగలి విసురుతారంట, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు సంభాషిస్తూ ఉంటారు, అందులో ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే క్రీస్తులో నిరీక్షణ కలిగి జీవిస్తారో, ఎవరైతే క్రీస్తులో విశ్వాస జీవితంలో జీవిస్తూ ఉంటారో, ప్రతి దినం ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంటారో, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడతారు. రీసెంట్ గా ఒక డినామినేషన్, అది ఒక కల్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఆయన క్యాల్కులేట్ చేసి చెప్తున్నాడంట. ఆ వీడియోకి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో చాలా మంది క్రైస్తవులు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడన్న సంగతి బైబిల్లో లిఖితం చేయబడలేదు. అది తండ్రి యొక్క చిత్తంలో ఉన్నటువంటి సమయంలో వస్తానని ఆయనే చెప్పాడు. దాని గురించి మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో 2000 వస్తుందంటే యేసు ప్రభు వస్తున్నాడని, 2012కే భూలోకం అంతమైపోతుందని, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని, అలాంటి ఎన్నో వార్తలు వస్తుంటాయి. మీరు చంచల మనస్కులు కావద్దు అని కూడా పౌలు తెస్సలోనికే సంఘానికి 2వ పత్రికలో రాశాడు. ఈరోజు మనము క్రీస్తు యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది అన్నది అవసరం లేదు. ఎప్పుడు వచ్చినా నేను క్రీస్తుతో ఉంటానని నిరీక్ష కావాలి, అది ఇంపార్టెంట్. ఆయన ఇప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, ఎప్పుడొచ్చినా నాకు పర్వాలేదు, నేను ఒకనాడు క్రీస్తుతో ఉంటానని నిరీక్షనే మనల్ని ఆయన రాకడలో ఎత్తబడేలా చేస్తుంది. ప్రజల బిడ్డలారా, ఎక్కడో యుద్ధ వాతావరణం వినగానే, ఎక్కడో ఇజ్రాయెల్ ఇరాన్ పై బాంబు వేసింది అనగానే ఇదేదో అంత్యదినాలు వచ్చేసాయి. అంత్యదినాలు రావడం కాదు, అంత్యదినాలు ఎప్పుడో మొదలయ్యాయి. ఎప్పుడండి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఆయన కార్యాన్ని ఎప్పుడైతే ముగించాడో, ఆ 3వ దినం తిరిగి లేచినప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి కనబడి,
నేను మరలా రాబోతున్నాను. ఏ రీతిగా మనుష్య కుమారుడు ఆకాశంలోకి ఎత్తబడ్డాడో, అదే రీతిగా ఆయన మరలా దిగి వస్తాడన్న సంగతిని చెప్పాడో, అప్పుడే అంత్య దినాలు ఆరంభమైపోయే ప్రియమైన బిడ్డలారా. మరలా కొత్తగా అంత్య దినాలు ప్రారంభం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంఘం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంది. ఆది సంఘం మొదలుకొని నేటి మన సార్వత్రిక సంఘం వరకు కూడా 2026 బహుశా ఇది ఎంత సమయమైనా కావచ్చు. ప్రతి దినం ఆయన రాకను ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే సంఘం ఇంకా సిద్ధపాటులో లేదు ప్రియమైన బిడ్డలారా. ఇంకా రక్షించబడిన వారు మన స్నేహితులు, మన బంధువులు, మన కుటుంబంలో అనేక మంది ఇంకా నిర్లక్ష్యముగా, ఇంకా క్రీస్తుని విడిచిపెట్టి ఇంకా దూరంగా ఉన్నారనే సంగతిని నేను మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ సువార్త ఇంకా అడుగులు ముందుకు వేయాలి. ఇంకా అనేకులకు సువార్త ప్రకటించినటువంటి జనాంగాలు ఉన్నాయి. ఇంకా సువార్త తినేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వెళ్ళే వారిని పంపించే ప్రార్థన చేయాలి. వీలైతే మనమైనా సరే ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క సత్య సువార్తను అనేకులకు తెలియచేయడానికి నీవు నేను ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తామో ఆయన రాకడ అతి సమీపముగా ఉంటది. ఒకవేళ సువార్త నిర్లక్ష్యం అవుతూ దేవుల్లో ఇంకా నిర్లక్ష్య జీవితాన్ని జీవిస్తున్నారేమో ప్రియమైన బిడ్డలారా, ఒకనాడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడడం మహిమాన్వితం, విడవబడుట బహుఘోరం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎత్తబడేటువంటి వాళ్లకు నిరీక్షణ, నేను క్రీస్తు ఎలా అయితే మృతుల నుంచి ఎత్తబడ్డాడో, ఒకవేళ నేను మరణించినా కూడా నేను క్రీస్తుతో ఎత్తబడతాను, నిరీక్షణ వైపు ప్రయాణిస్తారు. ఇది ఇది మనము అద్భుతంగా నేర్చుకోవాలి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మన ఆత్మగా ఎత్తబడి ఆయన ఆకాశంలో ఎదుర్కొంటాము అంట. ఇదే పెండ్లి విందు, పరలోకపు పెండ్లి విందుకు సదృశ్యం. వధువు సంఘము పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఎదుర్కొనేటువంటి అనుభవం. ఇదే ఎత్తబడుట, ర్యాప్చర్ అన్న విషయాన్ని తెస్సలోనిక సంఘానికి వెల్లడి చేశాడు. ఇది క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వినూత్నమైన అనుభవం ప్రియమైన బిడ్డలారా. యేసు ప్రభు వారు రాజులకు రాజుగా వస్తాడు, అది ఆ తర్వాత వస్తాడు. దానికంటే ముందు పెండ్లి కుమారుడుగా ఆయన మన కొరకు ప్రత్యక్షం అవుతాడు. అది క్రైస్తవ విశ్వాసంలో నిరీక్షణకు గమ్యం. అదే ఆయన రాజులకు రాజుగా, ప్రభుల ప్రభుగా ఈ లోకానికి అధిపతిగా రాబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఇంకా విడిచిపెట్టబడినటువంటి వారి కోసం రాబోతున్నాడు. దట్ ఈస్ అ కవెనెంట్ టైమ్ లైన్. బట్ టుడే వీ హ్యావ్ అ డిఫరెంట్ టైమ్ లైన్ దట్ వీఆర్ కంప్లీట్లీ చూజన్. మనం ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారము, ఆయన రక్తంలో కొనబడిన వారము, ఆయన సంఘములో వాక్యము చేత ఉదక స్నానం చేత ప్రతిదినం సిద్ధపడే వాళ్ళం మనం. ఈరోజు మన కోసం క్రీస్తు రాబోతున్నాడు. 5వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఏమని మనకు జ్ఞాపకం చేస్తున్నాయంటే, పెద్ద బిడ్డలారా, మీ అందరి దగ్గర వాక్య భాగాలు ఉన్నాయని ఆశిస్తూ ఉన్నాను. మీరు వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుతున్నారని నేను అనుకుంటున్నాను. దయచేసి గమనించండి. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి రాకడ నిమిత్తము మీరు మెలకువగా ఉండండి, ఎందుకంటే ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు నేను మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. అంటే దీని అర్థం ఏంటంటే ఇట్స్ అన్నోన్, ద టైమ్ ఇస్ అన్నోన్. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన చెప్పొచ్చే దేవుడు కాదు, చెప్పకుండా వస్తాడు. ఎందుకు చెప్పకుండా రావాలి? చెప్పి రావచ్చు కదా. బహుశా ఈ క్వశ్చన్ మీకు ఎవరికైనా అనిపించిందా? ఆయన చెప్పే రావచ్చు కదండి. ఆయన చెప్పే వస్తున్నాడు వాస్తవానికి. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో శిశువుగా జన్మిస్తాడని ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా, కన్యక గర్భమందు క్రీస్తు జన్మిస్తాడని యెషయా ప్రవక్త ద్వారా లిఖితం చేయబడింది. కానీ అంతకంటే ముందు ఆదికాండం 3వ అధ్యాయంలోనే రాయబడింది, ప్రభువుగా అదే శిశువు గర్భంలో నుంచి పుడతాడన్నటువంటి ప్రవచనం. మొట్టమొదటి ప్రవచనం ఆదికాండంలోనే ఇచ్చాడు. ప్రజలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తారనేటువంటి దానికి ప్రవచనం ఉంది. ఇట్స్ నాట్ టైమ్ లైన్. దానికి కేవలము దెర్ విల్ బి సైన్స్, SIGNS, సైన్స్. కొన్ని సంఘటనలు యేసు ప్రభువు మనకు బోధించాడు. మీరు యుద్ధాలు విన్నప్పుడు, మీరు అనేకమైనటువంటి మరి సునామీ లాంటిది విన్నాం, కోవిడ్ లాంటిది విన్నాం, మరి జలప్రళయం లాంటివి విన్నాం మనము. మరి ఎన్నో రాజ్యాలు మనం వార్తలు వింటూ ఉన్నాం. మనం ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఏంటంటే మనుష్య కుమారుని రాకడ సమీపముగా ఉంది అని గ్రహించి మెలకుగా ఉండండి అని యేసు ప్రభువు వారు బోధించినటువంటి మాటలు మత్తయి సువార్తలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
మెలకుగా ఉండుడి. బి విజిలెంట్. మెలకుగా, జాగ్రత్తగా, అడుగు ముందుకు వేస్తున్నప్పుడు ఆచితూచి వేయండి అని పెద్దలు చెప్తుంటారు కదా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, బయటికి వెళ్తున్నారు జాగ్రత్త అంటే జాగ్రత్త కలిగి ఉండేటువంటి అనుభవం క్రైస్తవ విశ్వాసంలో మెలుగుగా ఉండాలి. ఎక్కడైనా విశ్వాసంలో దిగజారిపోతామేమో, ఎక్కడైనా విశ్వాసంలో వెనుకంజ వేస్తామేమో, నిరీక్షణ కోసం వెయిట్ చేసి ఇంకా దేవుడు రాళ్లే అని ఇష్టానుసారంగా మన జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటామేమో అని పౌలు జాగ్రత్త కలిగి ఉండమని నేర్పిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, తెలియనటువంటిది సమయం. క్రీస్తు యొక్క రాకడ దినము అది తెలియదు ఎవరికి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా నేను ఎత్తబడతాననే నిరీక్షణ పడుగులు ముందుకు వేయాలి. అదే సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము చీకటి వారి వలె కాకుండా వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు సంబంధులు ఏం చేస్తారంట, పగటి సంబంధులు వెలుగు సంబంధులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. మనం చీకటి వారం కాదు, మనం రాత్రి వారము కాదు. చీకటి వారు ఏం చేస్తారంటే చీకట్లో సంచరించడానికి ఇష్టపడతారు, చీకటి వారు చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు. కానీ పగటి వారు ఏం చేస్తారంటే చీకటిని ఇష్టపడరు. దీని అర్థం ప్రియమైన బిడ్డలారా గమనించండి, మనము నిద్రపోయేటువంటి వారము కాదు, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, మెలకువను కలిగి ఉండాలి. మనము మత్తులమై ఉండకూడదు అనేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, ఇంకొక అడుగు ముందుకేసినట్లయితే ఎనిమిదవ వచనము, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము. రక్షణ ఈజ్ అవర్ ప్రయారిటీ, నిరీక్షణ ఈజ్ అవర్ ప్రయారిటీ. విశ్వాస ప్రేమ అనే కవచము అంటే క్రీస్తు ప్రేమను ప్రతిబింబించేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి అని పౌలు సిద్ధం చేస్తున్నాడు సంఘాన్ని. అంతేకాదు, మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఒక అద్భుతమైన మాట ఉందండి. ఏంటంటే, నిద్రపోతున్నోడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు లేపచ్చా? లేపలేం కదా. నిద్రపోతున్నాడు లేపచ్చు, అయ్యా లే టైం అయిపోయిందంటే లెగుస్తాడు. కానీ నిద్రపోతున్న నడుస్తున్న వాడిని ఎంత లేపినా లెగడు. ఈరోజు మనము విశ్వాస జీవితంలో మనము నిద్రించేటువంటి వారం కాదు, అంటే విశ్వాసంలో మనము నిలకడ కలిగి ఉండాలి. నేను బాహ్యంగా చూపించేటువంటి విశ్వాసం కాదది, నటనా జీవితం కాదది. నిజంగా క్రీస్తులో నేను జీవించేటువంటి సామర్థ్యాన్ని నేను కలిగి ఉన్నానని క్రీస్తుతో ఎల్లప్పుడూ వాక్యంతో బేరీజు వేసుకోవాలి. మనము ఆ యొక్క కొలమానంలో లేము అంటే మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు వాక్యం నీ చేతుల్లో ఉంది, ప్రార్థన నీ చేతుల్లో ఉంది. ఒకసారి మోకరించి మన జీవితాన్ని క్రీస్తు కొరకు మరలా అప్పగించుకుంటూ ఉన్నప్పుడు, మరలా తిరిగి ప్రభు యొక్క బల దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రదేని బిడ్డలారా ఆయన బల దగ్గరికి రాగలుగుతున్నప్పుడు ఆ బల్ల మనల్ని మరలా క్రీస్తు యొక్క ఐక్యతైన సంఘంలోనికి చేర్చగలుగుతుంది. అది క్రీస్తు మనకి ఇచ్చినటువంటి నిరీక్షణ. ప్రదేని బిడ్డలారా, ఆయన మరణము వచ్చు వరకు మనము ఆయన బలలో చేయమని, ఆయన మరణాన్ని ప్రచురించేటువంటి వారంగా మనం ఉండాలని బల్ల మనకు సాదృశ్యంగా ఉంది. సంఘములో రేపు ఆదివారం బల్ల కొరకు సిద్ధపడుతూ ఉన్నారా? సిద్ధపడటకు ప్రతిరోజు ప్రార్థనలో మనము ఏకీభవిస్తూ ఉన్నప్పుడే ఆయన బలలో యోగ్యంగా మనం చేయగలుగుతాం. ఈరోజు మన విశ్వాస జీవితంలో నిరీక్షణ అంటే అదే. ప్రతి దినము వీ హ్యావ్ టు రీఛార్జ్. ప్రతి దినం మనము ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవునితో ఇంకొంత సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆ 11వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకరినొకరు ఆదరించేటువంటి అనుభవాలు సంఘంలో, ప్రేమ అనేటువంటి అనుభవాలు సంఘంలో మనం ఉండాలి. మనం అందరం కలిసి ఆదరించుకొని ప్రేమలో బంధంలో మనం ఉంటేనే ప్రియమైన బిడ్డలారా సంఘముగా ఎత్తబడతాం. ఆడితో నాకేంటి, వీటితో నాకేంటి, వాడు దేవుడు సంఘానికి వస్తే ఏంటి, నేను రాకపోతే ఏంటి, నేనైతే బాగానే ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉంది అంటే కాదు. సంఘం సిద్ధపడాలంటే సంఘంలో అందరూ సిద్ధపడాలి అని అర్థం. అందరం సిద్ధపడితేనే టేక్ ఆఫ్ రెడీ, అదర్వైజ్ యు విల్ బి లెఫ్ట్ బిహైండ్. ఈరోజు మనం ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని ఆదరణకరమైన మాటలు 12వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఏమని రాయబడ్డాయి అంటే, నేను కొన్ని విషయాలు మీకు గమనించి చూడండి. మరి సంఘంలో ఉన్నటువంటి నాయకుల్ని గౌరవించడము. సంఘంలో దేవుడు బహుశా మంచి సేవకుల్ని నీకు ఇచ్చి ఉండవచ్చు. సేవకుల్ని గౌరవించడము చాలా అద్భుతమైనటువంటి అనుభవం.
అంతేకాదు వాక్యోపదేశకులు సంఘంలో ఉన్నారేమో వారిని మనము ఆదరించడము, వారి గురించి ప్రార్థించడం కూడా అత్యంత ప్రాముఖ్యమని ఇదే అధ్యాయంలో మనము నేర్చుకోగలం. అంతేకాదు బహుశా కొందరు వాక్యంలో అనుభవం కలిగినటువంటి వారు ఉంటారు. మంచి దిక్సూచిగా మనకు మంచి గార్డియన్స్ గా కొంతమంది మనల్ని గైడ్ చేసే వాళ్ళు ఉండవచ్చు సంఘంలో. వారిని మనము ప్రేమించి ఆదరించి వారి మీద మనము మంచి ఔదార్యము కలిగి వారి కొరకు ప్రార్థించేటువంటి మనసు చాలా అద్భుతమైందని పౌలు కోరుతున్నాడు. 5వ అధ్యాయం 12-28 వచనాల్లో. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఒకరినొకరు మనం ఏం చేయాలంట, మరి సహించేటువంటి వారంగా ఉండాలి. క్రమాన్ని తప్పినటువంటి వారు కొందరు ఉండొచ్చు సంఘంలో. వారిని ఏం చేయాలంట, హెచ్చరించి సంఘంలో సరి చేయాలి. ధైర్యం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని ధైర్యపరచాలి. విశ్వాసంలో బలహీనల వారు కొందరు ఉంటారు, వారికి మనం బలం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. అందరిడలా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండమని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రాముఖ్యంగా 15వ వచనంలో చూస్తే, ఎవరికి మనము కీడుకు ప్రతి కీడుగా చేయవద్దు, మనం మేలైందే చేయడానికి ప్రయత్నం చేయాలని 15వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. వీటికంటే మించింది 16వ వచనంలో ఏం రాయబడిందంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. క్రీస్తులో ఆనందించడమే నిత్యమైనటువంటి పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటేనే ఆనందము అని రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు భూలోకంలో ఉన్నటువంటి మన జీవన విధానంలో పరలోక శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఆనందాన్ని భూలోకంలో ఆస్వాదించగలగాలి. ప్రతిరోజు మనం ఏదో నిరాశలో ఏదో పోగొట్టుకున్న వారి వల్ల మనం ఉండకూడదు. క్రీస్తులో ఆనందించాలి. ఎవ్రీడే లివ్ యువర్ లైఫ్ క్రీస్తుల ఆనందాన్ని, అనుభూతిని పొందమంటున్నాడు. ఎందుకంటే ఇదే ఆనందము ఒకనాడు మహిమగా మార్చబడుతుంది. ఇదే ఆనందము ఒకనాడు క్రీస్తు దగ్గర తీసుకుని వెళ్తుంది. క్రీస్తులో రక్షణ పొందుకున్నావు కదా, క్రీస్తులో ఆయన సంఘంలో నువ్వు దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు కదా, ఒక అద్భుతమైన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కదా, క్రీస్తు నీ కొరకు మరణించడం అన్నటువంటి గొప్ప అనుభూతి నీకు ఉంది కదా, క్రీస్తులో దేవుని యొక్క సాన్నిహిత్యంలో ఆయన యొక్క రెక్కల క్రింద నువ్వు ఆశ్రయం కలుగుతుందని నీకు విశ్వాసం ఉంది కదా, ఇక నిరాశ ఎందుకు, ఇక దుఃఖం ఎందుకు, ఆనందించడానికి ప్రయత్నం చేయి. బాధల మీద పడి ఊరికే మనము ఏడవాల్సిన అవసరం లేదు. బాధల్ని చూసి దానితో చెప్పు, అవి నన్నేమి చేయలేదని. ఏసునామం జయం జయం అనే పాట మనం పాడుకున్నాం. ఒక గొప్ప దైవజనుడు, నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఏసు రక్తం జై, ఏం చేస్తావో చెయ్యి అన్నాడు ఆయన. అంటే ఎటువంటి సమస్యకైనా క్రీస్తు యొక్క రక్తం మనల్ని పరిశుద్ధపరిచేటువంటి ధైర్యం మనకుంది. అటువంటి అనుభవాల్లో అడుగులు ముందుకు వేయాలి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది మేలైనా, కష్టమైన, కీడైనా, నష్టమైన, బాధైనా, కన్నీరైనా, సంతోషమైన, దుఃఖమైన, ప్రతి విషయంలో ప్రభా నీకే వందనాలు నాయనా అని చెప్పండి. ఆత్మను ఆర్పవద్దు. మనకున్నటువంటి ఆ యొక్క రగిలించేటువంటి ఆత్మ ప్రతి దినం, లెట్ ద ఫైర్ ఈజ్ ఆన్. మనలోటువంటి ఆత్మ అగ్ని వలె అది పని చేయలాగున దాన్ని ఆర్పొద్దు. ఎక్కడ విశ్వాసంలో వెనుకంజ వేయొద్దు. అనేకమైనటువంటి దేవుని యొక్క ప్రవచనాత్మక విషయాలు ఉన్న 20వ వచనం మనం చూద్దాం. ఇది 21, 22 ఏమంటాడు, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైదాన్ని చేపట్టుడి. అన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి, వాక్యాన్నైనా, వాక్య పరిచయనైనా, వాక్యాన్ని బోధించే వారినైనా, సిద్ధాంతాలనైనా అన్నిటిని జాగ్రత్తగా పరీక్షించి మేలైనటువంటి వాటిపైన దృష్టిని కేంద్రీకరించండి అన్నాడు. అన్నిటినీ పరిశోధించి మంచి వాటి కొరకు మనం పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఫుట్ నోట్లు ఏం రాయబడిందండి, కీడుగా కనబడు ప్రతిదానికి, కీడుగా కనబడే ప్రతి దానికి మనం ఏం చేయాలంట, దూరంగా ఉండాలి. దాని జోలికి మనం పోవద్దు. ఇది మనల్ని పాడు చేస్తుందిరా బాబు అంటే దానికి కొంచెం దూరంగా ఉండడము అత్యంత ప్రాముఖ్యం. చివరిగా ఈ యొక్క వచనాలు చూడండి, 23 నుంచి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దిస్ ఈస్ నథింగ్ బట్ ద కంప్లీట్నెస్ ఇన్ అవర్ లైఫ్. సంపూర్ణతలోనికి మనం వెళ్తున్నాం. ఈరోజు మనము అసంపూర్ణతలో ఉన్నాం. ఈరోజు మనము అపరిపూర్ణతలో మనం ఉన్నాం. సంపూర్ణమై ఉన్న క్రీస్తు దగ్గరికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో అసంపూర్ణమైనటువంటి మనము సంపూర్ణముగా మార్చబడతాము. అపరిశుద్ధముగా మనము పరిశుద్ధపరచబడతాము ఒకనాడు మహిమలో. ఆ గమ్యం వైపే మనం పరిగెడుతున్నాం. మన ఆత్మ, మన జీవము, మన శరీరము ఇవన్నీ కూడా క్రీస్తు రాకడ కొరకు ఎలా ఉండాలంట, నిందారహితముగా ఉండాలి, నింద లేనటువంటి వారంగా ఉండాలి. ఎక్కడ కూడా మనలో మచ్చైనా, మరకైనా, డాగైనా లేక ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు నాతో సహా.
మనమందరము నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, వీఆర్ ఇంపర్ఫెక్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు మేక్ యూ పర్ఫెక్ట్. ఆయన ప్రతిదినం తన వాక్యము చేత, ఉదక స్నానము చేత మనల్ని ఆయన కడుగుతున్నాడు. వాషింగ్ మిషన్లో పెట్టి ఉతుకుతున్నట్టు ప్రతిరోజు ఉతుకుతున్నాడు మనల్ని వాక్యంతో. మనము కడుక్కుంటామా, సరి చేసుకుంటామా, మరకల్ని తీసివేసుకుంటామా, నిందరహితులుగా మార్చబడ్డానికి ప్రతిదినం ప్రయాసపడుతున్నాడు. వాక్యము చేత, ఉదక స్నానము చేత మనల్ని ప్రతి దినం పోషిస్తున్నాడు దేవుడు. ఈరోజు మనము ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఈ యొక్క నమ్మకత్వంలో సంపూర్ణత వైపు పరిగెత్తాలి. సంపూర్ణత అని చెప్పండి. ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనసులో చెప్పండి, సంపూర్ణత. కంప్లీట్, వి షుడ్ బికమ్ కంప్లీట్. వెన్ విల్ బికమ్ కంప్లీట్? వెన్ వి విట్నెస్ క్రైస్ట్. క్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. 25వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చెప్పుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. డాక్టర్ ప్రవీణ్ గా నేను కూడా అదే పని చేశాను. మొదటి తెస్సలోనికే పత్రికను మీ అందరికీ చదివి అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా నేటి మన సంఘాల ముందు నేను ఈ వాక్యాన్ని చదివి వివరించానని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చివరి ప్రార్థన చేసుకుందాము. మరి ప్రభు చిత్తం అయితే మరి 9వ తారీఖు విజయవాడలో కాన్వకేషన్ లో కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి అక్కడ ఉన్నటువంటి వారు దయచేసి ప్రార్థన పూర్వకంగా రండి, ఆహ్వానిస్తున్నాము. మరి ఒకరు రాలేకపోయినట్టయితే దయచేసి మా కొరకు ప్రార్థించండి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయడానికి 25వ వచనం రాయబడింది. దయచేసి ఈ పరిచయ నిమిత్తము దయచేసి ప్రార్థన చేయండి. మరి ఇంకను రాబోయే దినాల్లో మనము అనేక అధ్యాయాలు మనం అధ్యయనం చేద్దాం.